అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 239వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి మండలికి హార్దిక స్వాగతం. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఇప్పటికీ గమనించి ఉంటారండి, ఆధ్యాత్మిక రహస్యాలు. అసలు ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆధ్యాత్మికత అంటే ఏంటి? శ్రీమద్ భగవద్గీత విషయంలోనే మనం ఆధ్యాత్మిక గ్రంథం అని ఎందుకు అంటున్నామో, మిగతా శాస్త్రాలన్నీ ఆధ్యాత్మికం కావా, ధార్మిక శాస్త్రాలు అవన్నీ కూడా, ఈ విషయాన్ని మనం స్పష్టంగా ఇప్పటికే మనం గ్రహించి ఉంటాము. ఒకసారి సంక్షిప్తంగా మళ్ళీ పునరావలోకనం చేసుకుందామండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంథము, ఆధ్యాత్మిక జ్ఞానము అని చెప్పి స్వయముగా భగవంతుడే. మనకి భగవంతుడి పట్ల ఎంత విశ్వాసం ఉన్నది అన్నది ఆధారపడి ఉంటుంది. స్వయముగా భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేను చెప్పినటువంటి జ్ఞానము ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికము అంటే దాని యొక్క విపరీత పదం ఏంటండి? ఆపోజిట్ ఏంటండి? భౌతికము అని అర్థం అంట. ఆధ్యాత్మికం అంటే సూక్ష్మము. ఆధ్యాత్మికం అంటే మన భౌతిక చర్మనేత్రాల ద్వారా చూడలేనటువంటి జ్ఞానం అన్నమాట. అది కేవలము మనసు బుద్ధి ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి జ్ఞానం. అధ్యాత్మ విజ్ఞానం అన్నాడు. ఎన్నోసార్లు చెప్పాను. ఈ యొక్క పంక్తిని విస్మరించడం వలనండి శ్రీమద్ భగవద్గీతను సమూలంగా మనం దూరం చేసుకున్నాం. మన జీవితాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే శాస్త్రాన్ని మనం ఏం చేసాం? ఒక్క వ్యక్తికి మాత్రము, అది కూడా ఈ 850 కోట్ల మనుషుల్లో లేనటువంటి వ్యక్తికి మనం ఆపాదించుకొని 850 కోట్ల మంది ఈ రోజున అర్థమైందా ఎటువంటి జీవితాలు గడుపుతున్నారో, ప్రపంచం ఏ విధంగా వెళ్ళిపోతుందో మనందరికీ తెలుసు. అర్థమైందండి. ఒక్క అర్జునుడికి మాత్రమే. ఆ అర్జునుడు కూడా ఇక్కడ 850 కోట్ల మందిలో ఎవరు లేరు. ఎంత అనర్థానికి దారి తీసిందో ఒక్కసారి గమనించండి. దీనికి ఒకటే ఒక కారణం ఏంటంటే, బుద్ధి నేత్రాన్ని తెలుసుకోకపోవడం. ఈ ప్రతి ఎపిసోడ్లో నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ బుద్ధి నేత్రాన్ని తెరుచుకోకుండా ఉన్నట్లయితే మీరు ఎక్కడ ఇప్పటి వరకు ఎలా అర్థం చేసుకున్నారో అలాగే అర్థం చేసుకుంటారు. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి. ఈ యొక్క విషయాన్ని కూడా ఆశ్చర్యం వేస్తోందండి. అందరూ విస్మరించారు. సర్వశాస్త్రమై శిరోమణి ఏమిటి అని మీరు కొట్టండి గూగుల్లో, కానీ చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ వీళ్ళు అడగండి, శ్రీమద్ భగవద్గీతను వస్తుంది. సర్వశాస్త్రాలకి తల్లి లాంటి శాస్త్రము, శ్రేష్టమైనటువంటి శాస్త్రము, సర్వోత్కృష్టమైనటువంటి శాస్త్రము శ్రీమద్ భగవద్గీత. ఇప్పుడు తల్లి లాంటి శాస్త్రము అంటే ఈ భూమండలంపై వర్తమానములో ఇప్పుడు అందుబాటులోనున్న సమస్త మానవాళికి ఏమండి సంబంధించినటువంటి శాస్త్రం. సర్వశాస్త్రమై సర్వశాస్త్రాలకి తల్లి లాంటి శాస్త్రం అంటే ఏంటి? తల్లిని అర్థం చేసుకున్నట్లయితే సమస్త శాస్త్రాల సారం మనకు అర్థమవుతుంది. సర్వశాస్త్రాల సారం మనకు తెలియదు. ఈ రోజున భగవద్గీత ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. ఇది శ్రీమద్ భగవద్గీత మనకి రాజయోగము అనే ప్రక్రియని నేర్పిస్తుంది. అన్ని అధ్యాయాల పేర్లు యోగము యోగము యోగము. మళ్ళీ ఏమన్నాడు? బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే 93 శ్లోకాల్లో యోగం అనే పదం ఉంది. ఈ విషయాన్ని మనం మర్చిపోయాం. ఇంత గంభీరమైన చర్చ జరుగుతుంటే భగవద్గీతలో మనం ఏం చేస్తున్నాం? యుద్ధరంగము, యుద్ధ శాస్త్రము ఒక అర్జునుడికి మాత్రమే. భగవంతుడు శ్రీకృష్ణుడి స్వరూపంలో వచ్చి వారు అస్త్ర సన్యాసం చేసినప్పుడు మనం యుద్ధానికి చేయడం కొరకు మాత్రమే చెప్పాడు అని మనం ఏం చేసాం? మనం దూరం చేసుకున్నాం. ఎంత నిజంగానండి, ఎంత దురదృష్టకరమైన సన్నివేశమో మనకు అర్థం కాదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. కేవలం ప్రతి ఒక్క మనిషికి సంబంధించినది అందులో మీరు ఉన్నారు, నేను ఉన్నాను. ఎప్పటి వరకు అయితే మనము ఈ యొక్క ధార్మికం కానివ్వండి, ఆధ్యాత్మికం ఏదైనా అర్థం చేసుకోండి, నన్ను నేను పక్కన తప్పించుకొని, నన్ను ఎక్స్క్లూడ్ చేసుకొని, నేను ఇందులో లేను, నేను కేవలం అక్కడ మధ్యలో బాక్సింగ్ జరుగుతుంటే నేను రింగ్ సైడ్ వ్యూ అంటారు చూసారా, పైన ఆడియన్స్ లో కూర్చొని చూస్తున్నా, నాకే సంబంధం లేదు అనుకున్నంత వరకు మన జీవితం బాగుపడదండి. అదే ఎప్పటిలాగానే కష్టాలు, నష్టం,
దుఃఖము, బాధలు, టెన్షన్స్, సమస్యలు, అనారోగ్యం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అర్థమైందండి. అందువలన ముఖ్యంగా ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం అంటే నా జీవితాన్ని సమూలంగా శ్రేష్టంగా తయారు చేసుకోవడము, చాలా పవిత్రంగా తయారు చేసుకోవడము, ఆంతరిక స్థితిని గమనించి, అర్థమైందండి, ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టి ఆత్మ యొక్క అనుభూతి పొందేటువంటి అభ్యాసము అనునిత్యము చేయడం అన్నమాట. అర్థమైందండి. ఈ విషయాన్ని, ఇది చాలా ముఖ్యమైన విషయము. ఇప్పుడు ముందు మాటగా మనము ఒక విషయాన్ని చెప్పుకుంటున్నాం. ఏమిటండి ఈ విషయం చెప్పుకుంటున్నాము? ధార్మికము మరియు ఆధ్యాత్మికము. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంథము. ఇది తిరుగులేని సత్యము, తిరస్కరించలేని సత్యం. ఎవరు చెప్పలేరు, ఎవరు దీన్ని కాదనలేరండి. సో ధార్మికము అంటే ఆ ధార్మికము, ఆధ్యాత్మికము ఈ మధ్య ఉన్నటువంటి భేదాన్ని మరి ఒకటి రెండు విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మనం సుమారు 25 ఎపిసోడ్స్ నుంచి మనం ఇదే విషయాన్ని చర్చించుకుంటూ వస్తున్నాం. ఎందుకు చర్చించుకుంటూ వస్తున్నామంటే ఈ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అసలు ధార్మికం అంటే ఏమిటి, ఆధ్యాత్మికం అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి భేదం ఏమిటి తెలుసుకుంటే మన జీవితం మారిపోతుంది. అర్థమైందండి. ఇప్పటి వరకు అర్థం చేసుకోలేదు కాబట్టి సాక్షాత్ భగవంతుడే ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాను, నేను తెలియచేయటం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక శాస్త్రము. ఆధ్యాత్మికత అంటే గుర్తుపెట్టుకోండి, 100% తర్క సహితము, తర్కశాస్త్రము. తర్కము అన్న పదానికి అసలు ఏమాత్రం విలువ లేకుండా పోయిందండి ఈరోజు. తర్కం అంటే ఏమిటి? తర్కము అంటే లాజిక్ అంటారు. లాజిక్ అంటే ఏమిటి? లాజిక్ అంటే అది ఒక సైన్స్ అన్నమాట. ఇప్పుడు ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మెడికల్ సైన్స్, ఇంజనీరింగ్ సైన్స్ ఇవన్నీ అంటే సైన్స్ అంటే ఏంటి? అది లాజికల్ గా ఒక ఫార్ములాని కనిపెట్టిందంటే అది ఎక్కడ ఏ కోణంలో ప్రపంచంలో ఏ వ్యక్తి పరిశోధించినా ఒకటే విధానాన్ని సూచిస్తుంది. అమెరికాలో ఫిజిక్స్ ఇంకోలా ఉంటుంది, ఇండియాలో ఫిజిక్స్ ఇంకోలా ఉంటుంది కాదండి. అమెరికాలో ఇంజనీర్లు ఫ్లైఓవర్లు బ్రిడ్జిలు కడతారు కదా, వాళ్ళు వేరే ఫార్ములాలు వాడుతున్నారు. ఇండియా వాళ్ళు, చైనా వాళ్ళు వేరే ఫార్ములా. ఏముంటుందండి, ఒకటే ఫార్ములా. సైన్స్ అంటే యూనివర్సల్. సైన్స్ ఈజ్ యూనివర్సల్. అర్థమైందండి. అందుకనే ఇది తార్కికం, 100% తార్కికం. అంటే ఎక్కడా కూడా 574 శ్లోకాలు మీరు గమనించినట్లయితే ఒక దగ్గర ఒకలాగా చెప్పాడండి, ఇంకో దగ్గర ఇంకోలా చెప్తున్నాడు ఏంటి, దీనికి దానికి విరుద్ధంగా ఉంది కదా, సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంది కదా అనుకోవడానికి అవకాశం లేదు. మనము అర్థము చేసుకునే దృష్టికోణంలో ఉంది అన్నమాట. మనం బుద్ధినేత్రాన్ని తెరుచుకొని స్పష్టంగా సత్యతాధారంగా భగవంతునిపై పరిపూర్ణ నిశ్చయంతో, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు అబ్స్ట్రాక్ట్ కాదండి, ధార్మికమే అబ్స్ట్రాక్ట్. ఏదైతే ధార్మికంలో పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం చేస్తున్న విషయాలు ఎన్నైతే ఉన్నాయో దీనిని మీరు నిరూపించలేరు. కానీ బ్రహ్మకుమారిస్లో ఏదైతే చెప్తున్నారో 100% శ్రీమద్ భగవద్గీతలో ఆ శ్లోకాల ద్వారా, ఆ పంక్తుల ద్వారా, భగవాను వాచ విషయాల ద్వారా నిరూపించడం జరిగింది. నిరూపిస్తాం, ఏదైనా నిరూపిస్తాం. అందుకనే భగవద్గీత ఒక్కటే ఆధ్యాత్మిక గ్రంథము, ఆధ్యాత్మిక ఇన్స్టిట్యూషన్, స్పిరిచువల్ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూషన్. ఇక వేరే స్పిరిచువల్ అంటే ఆత్మజ్ఞానాన్ని చెప్పేటువంటిది నేను చెప్పేది. స్పిరిచువల్ అని వేరే 100 సంస్థలు ఉండొచ్చండి, కానీ స్పిరిచువల్ అనేటువంటి సత్యమైనటువంటి అర్థం ఏం తెలుసుకున్నాం? స్పిరిచువాలిటీ అంటే, స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఆత్మ యొక్క ఉనికి యొక్క జ్ఞానము. కేవలం అనుకోవడం కాదు, చనిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగుగాక అంతవరకే మనం పరిమితం చేసుకుంటున్నాం. ఆత్మ జ్ఞానము, ఆత్మ అన్న శబ్దము వాడాలంటే మనుషులు చనిపోవాలా చెప్పండి? బ్రతికున్న వాళ్ళలో ఆత్మ లేదా? చనిపోయిన వాళ్ళలో ఆత్మ వెళ్ళిపోయింది అంటున్నారు. బ్రతికున్న వాళ్ళలో ఆత్మ లేదా? చనిపోయిన వాళ్ళలో ఆత్మ వెళ్ళిపోయింది అంటే బ్రతికున్న వాళ్ళలో ఆత్మ ఉన్నది. సత్యము, ఎవరు కాదనలేరు, ఏ శాస్త్రము దీన్ని ఖండించలేదు. మనం హ్యూమన్ బీయింగ్స్ అంటున్నాం, మనం హ్యూమన్ బాడీస్ అనట్లేదు. బీయింగ్ అనేది మనం అర్థం చేసుకోలేదు. బీయింగ్ అంటే ఎప్పటికీ ఉండేది, కంటిన్యూస్ టెన్స్ అనమాట, ఎప్పటికీ ఉంటుంది బీయింగ్. హ్యూమన్ అంటే ఈ HUMAN 5 తత్వాలతో కూడుకున్నటువంటి శరీరము, రక్తము, చర్మము, మాంసము, ఎముకలతో కూడుకున్న ఇది. ఈ విధంగా ఇది కుళ్ళిపోతుంది. డెడ్ బాడీని పెట్టుకుంటామా చెప్పండి మనం ఎక్కడైనా?
డెడ్ బాడీని ఇంట్లో పెట్టుకుంటామా? చాలా గొప్ప మనిషి అండి. డెడ్ బాడీని మనం పెట్టుకోం. ఎక్కడైనా అమెరికా నుంచి పిల్లలు రావాలి, బంధువులు రావాలి అంటే ఒక రోజో, 2 రోజులో, 3 రోజులో అదంతా కూడా కెమికల్స్ అన్ని పెట్టి ఆ బాడీని ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక రిఫ్రిజిరేటర్లో పెట్టినట్టుగా పెట్టి ఆ విధంగా ఉంచుతారు. కలకాలం ఉంచుకోరండి. లేదండి మేము పోగొట్టుకోమండి, మా పక్కనే పడుకోబెట్టుకుంటాం అంటే పెట్టుకుంటారా? ఎంత తొందరగా తీసేద్దామండి ఆ విధంగా తీసేస్తారు. ఎందుకంటే కంపు కొడుతుంది. శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు కంపు కొట్టదండి. ఎందుకంటే ప్రతినిత్యం క్లీన్ చేసుకుంటాం. డెడ్ బాడీ క్లీన్ చేసుకుంటుందా? డెడ్ బాడీ పళ్ళు తోముకుంటుంది తనంతటితను. అంటే ఏది తవ్వుతుంది? డెడ్ బాడీ తవ్వదండి, ఆత్మ తవ్వుతుంది. ఆత్మ ఈ చేతుల ద్వారా ఈ పళ్ళని తవ్వుతుంది. ఇది నా పళ్ళు, ఇది నా చేతులు. ఆత్మ అంటుంది ఇది నా చేతులు, నా కాళ్ళు, ఈ ఇంద్రియాలన్నీ నావి. సో నేను నాది అన్నటువంటి వ్యత్యాసం చెప్పేది ఆధ్యాత్మికం. ఈ యొక్క స్పష్టత మనం ధార్మికంలో దొరకదు. ఈ స్పష్టత మనకు ధార్మికతలో దొరకదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికత తర్కశాస్త్రం. ఇప్పుడు తర్కశాస్త్రము తర్క విరుద్ధం అంటే ఏంటి? అంతా తర్కమే కదండి అని అనొచ్చు మీరు. తర్క విరుద్ధమే. ధార్మికములో మనకి ప్రతీది కూడా తర్క విరుద్ధమే. ఒక దగ్గర పలికిన మాట ఇంకొక దగ్గర ఖండిస్తున్నాం. ఉదాహరణకి జాతస్య హితృవో మృత్యువు అన్న విషయాన్ని ఒక విశిష్టమైనటువంటి ప్రవచనకారుడు ఏం చెప్తున్నారు? అయ్యా, ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే పుట్టిన ప్రతి ఒక్కడు మరణిస్తాడు, మరణించిన ప్రతి ఒక్కడు పునః జన్మిస్తాడు, ఇది అనివార్యము, దీని నుండి తప్పించుకోలేవు, ఈ జనన మరణ చక్రంలో మనిషి తిరుగుతూనే ఉంటాడు అని ఆ విధంగా అక్కడ విశ్లేషణ ఇచ్చినప్పుడు, భాష్యము చెప్పినప్పుడు మరొక శ్లోకములో ఏం చెప్తున్నాడు? పునర్జన్మన విద్యతే అన్న దగ్గర నీకు పునర్జన్మ ఉండదయ్యా, జన్మ రాహిత్యాన్ని కోరుకో, జన్మ రావు నీకు, ఈ కష్టాలు నష్టాలు దుఃఖాలు లేకుండా ఉన్నటువంటి ప్రపంచంలో నువ్వు వెళ్ళిపోతావు. అక్కడ ఏం చేస్తున్నాం మనము? ఆత్మ యొక్క ఉనికిని మొత్తం మాయం చేస్తున్నాం. అక్కడేమంటున్నావు? పుట్టినవాడు ప్రతివాడు మరణిస్తాడు, మరణించిన ప్రతివాడు జన్మిస్తాడు అంటున్నాం. అంటే ఇక్కడ ఇదనమాట ఇల్లాజికల్. ఇల్లాజికల్ అంటే తర్కరహితము. ఇలాగే మనం యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అంటున్నాం. నేను జన్మ జన్మలుగా పాపాలు చేస్తున్నాను తండ్రి, నన్ను పాపాల ఊపి నుండి కాపాడు, నేను పాపాలు చేయడానికి నేను చాలా భయపడుతున్నాను. పాపోహం పాప కర్మహం పాపాత్మ పాప సంభవ. అమ్మ బాబాయ్ పాప కర్మల ద్వారా నాకు పాపమే జరుగుతుంది, పాపమే సంభవిస్తుంది, పాప ఆత్మగా చచ్చిపోతాను, నాకు ఏమవుతుందో భయమేస్తుంది. భగవంతుడా నన్ను కాపాడు, నన్ను పుణ్యకర్మలు చేసే విధంగా పెట్టు నాయనా. నీకొక్కడికే అది సాధ్యము. త్వమేవ శరణం గచ్చ, అన్యదా శరణం నాస్తి అన్నాడు కదా. ఎవ్వరు చేయలేరు, నీ ఒక్కడివే చేస్తావు నాయన, రక్ష రక్ష జనార్దన అని మనం పాడుకుంటున్నాం. మళ్ళీ ఏం చేస్తున్నాం? పాపాలు చేస్తున్నాం. అంటే తర్కమా ఇది? 100% తర్క విరుద్ధంగా జరుగుతున్నాయి పనులు ధార్మిక రంగంలో. కానీ ఆధ్యాత్మిక రంగంలో ఆ కరెక్షన్ మనకి భగవంతుడు ఇస్తున్నాడు. ఆయన నేను ఒకటే విధానం చెప్పాను, నువ్వు ఆత్మవి, ఆత్మల తండ్రి పరమాత్మ, ఆత్మ పరమాత్మక కలయిక రాజయోగము, రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన చేసుకున్నట్లయితే ఈ జన్మలో సుఖము శాంతిగా ఉంటావు, తదుపరి అనేక జన్మలు చక్కటి జీవితాన్ని పొందుతావు. ఆత్మ అవినాశి, ఎప్పటికీ కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. అందుకనే కాలాన్ని చక్రముతో పోల్చారు. చక్రం ఏ విధంగా అయితే ఆగదో అదే విధంగా ఈ జనన మరణ చక్రము తిరుగుతుంది. ఒక్క పరమాత్మ మాత్రమే జనన మరణ చక్రములోకి రాడు. ఇది ఎంత సింపుల్ గా ఉందండి, ఎంత ఈజీగా ఉందండి, ఎంత లాజికల్ గా ఉందండి, ఎంత ఇంటెలెక్చువల్ గా ఉంది, ఎంత అభ్యాసం చేసే విధంగా ఉంది చెప్పండి. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. చాలా తీవ్రమైన విషయం. ఇక్కడితో ఆపేద్దాం విషయాన్ని. ఆధ్యాత్మికము ధార్మికంపై మరికొన్ని విషయాలు మనం తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. ముఖ్యమైన విషయం అండి, చాలా ముఖ్యమైన విషయం. మీరు కూడా కొంచెం విచారసాగర మంథనం చేయండి, ఆలోచించండి. నిజంగా చూడండి, ఆచార్య ప్రొఫెసర్ చుట్టూ వెంకటేశ్వర్లు గారు సంస్కృతి సంపద, ఆ టైటిల్ కూడా చూడండి, సంస్కృతి సంపద, కల్చరల్ ప్రాపర్టీ అన్నమాట. మన ఆత్మని శుద్ధి చేసుకోవడమే సంస్కృతి అంటే. సంస్కారము, సంస్కృతి, కల్చర్. దాని నుండి కొన్ని మంచి మంచి కార్యక్రమాలు తెస్తున్నారు. ఆ విధంగా మాకు పరిచయం భాగ్యం కలగటం, వారు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు 240 శ్లోకాలు, 40 ఎపిసోడ్స్ వరకు ఈ కార్యక్రమము గత కొన్ని నెలల నుండి గడుస్తుంది. ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క భగవద్గీతలో చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా
తర్క సహితము కానీ తర్క రహితము కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ముఖ్యమైన విషయము ఏం చెప్పుకుంటున్నామండి? కర్మ ఫలితాన్ని విడిచిపెట్టినట్లయితే నీ జీవితం బాగుపడుతుంది అని చెప్పారు. ఇది భగవంతుడు చెప్తాడు, ఇప్పుడు ఎవరు చెప్పలేదు. ఏ సాధువులు సన్యాసులు చెప్పలేదు, ధర్మపితలు చెప్పలేదు, 33 కోట్ల దేవతలు కూడా ఎక్కడ మీరు కర్మలు చేసి కర్మ యొక్క ఫలితాన్ని వదిలేయండి, దాని మీద దృష్టి లేకుండా మీ కర్మలను చెయ్యండి అని ఎక్కడైనా చెప్పారా ఎవరైనా? దాని మీద దృష్టి పెట్టి చేస్తున్నప్పుడు మన జీవితం అంతా కూడా కర్మ ఫలితం మీదే చేస్తున్నప్పుడు ఆత్మలో జన్మ జన్మలుగా నిక్షిప్తము కాబడినటువంటి కుళ్ళు సంస్కారాలు పవిత్రంగా చేసుకోవడానికి అవకాశం చిక్కదు. అందుకనే చూడండి ఎన్ని శ్లోకాలు అండి తిరిగేస్తున్న 30 శ్లోకాల్లో ఉన్నాయి. 30 శ్లోకాలు కర్మ చెయ్యి, కర్మ ఫలితాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే నీ యొక్క లక్ష్యము, నీ యొక్క గమ్యము చాలా ఉన్నతమైనటువంటిది. ఏదో నేను వండుతున్నాను, ఇది రుచికరంగా ఉంటుందా, ఈ సినిమాకు వెళుతున్నాను ఇది బాగుంటుందా, ఈ పని చేస్తున్నాను దీనివల్ల నాకు ఉపయోగమా, పరీక్ష రాశాను పాస్ అవుతానా, నాకు ప్రమోషన్ వస్తుందా, నేను వ్యాపారంలో సక్సెస్ పొందుతానా, అక్కర్లే. భగవంతుడు ఏమంటున్నాడు? నీవు చక్కగా విద్యుక్త కర్మని నువ్వు చేయి, పూర్తి ఎఫిషియన్సీతో చేయి, నీకున్నటువంటి శక్తులన్నీ ఉపయోగించుకొని, తెలివితేటలు ఉపయోగించుకొని, పరమాత్మని తోడు పెట్టుకొని నువ్వు కర్మ చేయి, ఫలితం వదిలేసాయి. ఇప్పుడు ఏమవుతుందండి? ఫలితం మీద నీకు ధ్యాస లేకపోయినట్లయితే మీ కర్మలలో కుశలత్వం వస్తుంది, ఎఫిషియన్సీ వస్తుంది. యోగ కర్మసు కౌశలం అన్నాడు గీతలో 2వ అధ్యాయంలోని 50వ శ్లోకం. ఆ పూర్తి శ్లోకాన్ని నేను రాబోయే ఎపిసోడ్స్ లో చర్చిస్తాను. అర్థమైందండి? ఇప్పుడు అదే విషయాన్ని ఎందుకు చెప్తున్నాడంటే ఆత్మశుద్ధి అనేది ముఖ్యం. ఆత్మశుద్ధి అయినప్పుడే ఈ యొక్క వర్తమానము మరియు భవిష్యత్తు సెక్యూర్ అయిపోతుందండి. ఒక్కసారి కంప్లీట్ గా మిమ్మల్ని మీరు చాలా నిశ్చింతగా, కేర్ ఫ్రీ ఎంపరర్ అంటారు చూసారా, నిశ్చింత చక్రవర్తి, ఆ విధంగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ మార్గం ద్వారా వర్తమానములోని మీ జీవితంలో సుఖశాంతులు, సంపూర్ణ ఆరోగ్యము, నిండు ఆయుష్, అర్థమైందండి, చక్కటి సంబంధాలతో ఉంటారు, సాటి మనిషిని గౌరవిస్తారు, మిమ్మల్ని మీరు ఆంతరికంగా ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా పరమాత్మ నుండి శక్తులు, గుణాలు అనుభవం చేస్తూ ఉంటారు. గొప్ప ప్రక్రియ నుండి రూపాయి ఖర్చు లేకుండానండి. అర్థమైంది? అందుకనే ఆ విధంగా మీరు ఈ యొక్క చిన్న చిన్న విషయాల మీద దాని పనులు చేసుకుంటూ ఆ కర్మ ఫలితం అయ్యిందా, అవ్వకపోతే దేని వల్ల అవ్వలేదు, ఎవడు అడ్డుకున్నాడు, వాడు అంతు తీస్తాను, వాడి మీద కేసు పెడతాను, దీని మీదనే మనం అంతా కోర్టు కేసులు, కొన్ని కోట్ల కేసు, ఇప్పుడు చిన్న కోర్టు, మున్సిఫ్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా ఎన్ని కేసులను అడగండి, 100 కోట్లు ఉంటాయి. అర్థమైందండి? ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏంటంటున్నాడు భగవంతుడు. ఇంకొకటి, కాలచక్రంలో ఇది ఆఖరి జన్మ. మీరు ఏదైనా ఆత్మని సంస్కరించుకోవాలని భావిస్తున్నారా? అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఈ ఒక్క శరీరములో, ఈ యొక్క ఆఖరి శరీరంలో ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ జ్ఞానము ద్వారా ఇందులో పేరుకుపోయినటువంటి కుళ్ళుని కడుక్కోవాలి. ఈ శరీరాన్ని వాడుకొని శరీరం నుంచి వెళ్ళిపోతే ఇంకా మీరు ఆ కుళ్ళుని కడుక్కోవడానికి అవకాశం లేదు. అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేసి అక్కడ నుండి అక్కడ వరకు మీరు చేసుకున్న పురుషార్థం ద్వారా, పురుషార్థం ఆధారంగా మీ యొక్క భావి జన్మ ఆధారపడి ఉంటుంది. మీరు సత్యయుగంలో వెళతారా, త్రేతాలోకి వెళతారా, ద్వాపరంలోకి వెళతారా, కలియుగంలోకి వెళతారా, అక్కడ దాన్ని బట్టి ఆధారం. అందుకని మనం ఏం చేయాలి? ఇప్పుడు తీవ్ర పురుషార్థం చెయ్యాలి. అందుకనే పుణ్యం పురుషార్థం అంటారు. పురుషార్థము అంటే పురుష అంటే ఆత్మ, ప్రకృతి అంటే దేహము. మనం పురుష గురించి చేయటం లేదు, నిరంతరము ధన సంపాదన మనకు కూడా రానటువంటి వస్తువుల మీదనే జీవితాన్ని పూర్తిగా బలిహారం చేస్తున్నాం. మనకు కూడా రాదండి. సంపాదించుకోండి, ఎంత కావాలంత సంపాదించుకోండి, పొట్ట కోసం సంపాదించుకోండి, పెట్టెల కోసం సంపాదించుకోవద్దు. ఎందుకంటే ఆ పెట్టెలు మీరు తదుపరి జన్మకి తీసుకొని వెళ్ళలేరు. ఈ సంస్కారాలు తదుపరి జన్మకి తీసుకుని వెళతారు. సంస్కారాలు బాగుంటే ఈ సంస్కారాల ఆధారంగా భావి జన్మ శ్రేష్టంగా ఉంటుంది. అంటే
మనకు కూడా తీసుకుని వెళ్ళే విధానము సంస్కార పరివర్తన. ఒకసారి అద్భుతమైనటువంటి ఒక శ్లోకాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఇదివరకు వేరే దృష్టికోణంలో ఇదే శ్లోకాన్ని చర్చించడం జరిగింది. కానీ ఇప్పుడు మనము ఈ యొక్క కర్మఫల త్యాగం అన్న విషయం తీసుకున్నాం కాబట్టి ఆ కోణంలో ఈ శ్లోకాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా ఆ శ్లోకాన్ని వినండి. ఇది 5వ అధ్యాయంలోని 11వ శ్లోకం. అద్భుతమైన శ్లోకం అన్నమాట. ప్రతి ఒక్క పదము ఇందులో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యము ఇమిడి ఉన్నది. ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. ఆఖరి పదము ఆత్మశుద్ధి. మనం అనుకుంటున్నాం యుద్ధశాస్త్రం అనుకుంటున్నాం. యుద్ధశాస్త్రంలో ఇవన్నీ చెప్తా, ఇవన్నీ దీనివల్ల యుద్ధం చేస్తారండి ఎవరన్నా? చిన్న కామన్ సెన్స్ అండి, ఇంగిత జ్ఞానం చాలు. చిన్న పిల్లవాడికి చెప్పినా ఈ భగవద్గీత శ్లోకాల్లో తత్వాన్ని అంత పెట్టి ఏమైనా ఆయన ఇది యుద్ధం చేయించడానికి ఈ జ్ఞానం వల్ల ఎవరైనా యుద్ధం చేస్తారా? అందరూ బాగుండాలి, అందరూ ఆత్మలు, అందరూ పరమాత్మ సంతానము, అందరూ సోదర భావంతో ఉంటారు, ద్రోహభావం ఉండకూడదు, ఆ కోపం తెచ్చుకోకూడదు, అహంకారం అసలే ఉండకూడదు, శత్రుత్వం అసలే ఉండకూడదు, అందరినీ గౌరవించాలి, ప్రతి ఒక్కరు గుణాలే చూడాలి. ఇవన్నీ చెప్తే యుద్ధం జరుగుతుందన్నమాట. భయంకర యుద్ధం. కొన్ని లక్షల మంది చనిపోయారు. ఎన్నో లక్షల ఏనుగులు, ఎన్నో లక్షల గుర్రాలు, ఎన్నో లక్షల సైన్యము, అందరూ మట్టుపెట్టబడ్డారు. ఇది అందుకనే నేనేం చెప్పాను, ఆధ్యాత్మికము లాజికల్ సైన్స్, ధార్మికము ఇల్లాజికల్ సైన్స్. సైన్స్ కాదు అసలు. సైన్స్ అంటేనే లాజిక్. ధార్మికం అంటే తర్క విరుద్ధము, ఇది తర్క సహితము, తర్క రహితము. భగవద్గీతలో ఎక్కడైనా కనపడలేదండి. నువ్వు వాడిని చంపు, ఈ ఆయుధం వాడు, వీడిని చంపు, ఈ ఆయుధం వాడు, నీకు అన్ని యుక్తులు చెప్తుంటాను, నువ్వు పోరాడుతూ ఉండు, యుద్ధం చేయి, చంపు చంపు చంపని మాటలు ఎక్కడ కనపడలేదు నాకు. 574 చదువుకున్నాను నేను. ఒకసారి వినండి. ఇక్కడ లాస్ట్ లెవెల్ ఆత్మశుద్ధి అన్నాడు. ఏమేమి వాడుకోవాలంట? కాయేన అంటే శరీరం. శరీరం అంటే ఈ భౌతిక శరీరాన్ని మీరు ఆరోగ్యంగా పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఊరికనే అది తిన్నాము, ఇది తిన్నాము, అదేదో చేసేసాము, స్మోక్ చేసాము, డ్రింకింగ్ చేసాము, ఇది చేసుకున్నాం, పార్టీలు చేసుకున్నాం, అర్ధరాత్రి 1 గంటకి బిర్యానీలు తిన్నాము, అర్థమైందండి. ఈ విధంగా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నామంటే భగవంతుని యొక్క ఆజ్ఞని పూర్తిగా ఉల్లంఘిస్తున్నాం. శరీరం అనేది చాలా విలువైనటువంటిది. ఈ శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా పెట్టుకుంటే అంత మీరు ఆత్మశుద్ధి కోసం వాడుకుంటారు. అందుకనే కాయేన ఆత్మశుద్ధయే. కాయం అంటే శరీరం, ఆత్మశుద్ధి. మీకు దేనికి వాడకండి, ఇంకా మీకు దేనికి వాడుకున్నా అది ఎందుకు పనికిరాంది. మీరు సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు, ధనాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు, మీ శక్తుల్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ప్రతిదానికి మీరు ఏం చేస్తారు? కాయేన ఆత్మశుద్ధయే. అందుకని ఆరోగ్యానికి కూడా ఎంత పెద్దపీట వేస్తున్నాడండి భగవంతుడు. ఆత్మజ్ఞానం ద్వారా ఆరోగ్యం పెంపొందుతుందండి. ఎందుకంటే ఆత్మలో గుణాలు చేరుతాయి, ఆత్మలో సంస్కారాలు బాగుపడతాయి, ఆత్మలో ఉన్న శక్తుల ద్వారా అందరి పట్ల మంచి ఒక బ్రాడ్ మైండెడ్గా అవుతాం. పరమాత్మ సంతానము, తోటి మానవుడు భలేవాడి కర్మానుసారంగా ఏదో గత జన్మ కర్మాలు ఎన్నో జన్మలుగా చేసుకున్నప్పుడు ప్రారంధంగా వాడు నా పని మనిషిగా వచ్చాడు, వాడు నా బంట్రోతిగా వచ్చాడు, వాడు నా డ్రైవర్గా వచ్చాడు, కానీ వాడు కూడా ఆత్మస్వరూపంలో పరమాత్మ సంతానం, నాకు సోదరుడు అవుతాడు. అటువంటి భావనతో సంబంధాలు బాగుపడతాయి. ప్రతి ఒక్కటి గౌరవభావంతో మాట్లాడతాం, చాలా ప్రేమగా పలకరిస్తాం. ఎంత చక్కగా అండి. నిజంగా వాడు కూడా అంటారు, ఎంత మంచివారండి వీరు, అయ్యగారు ఎంత మంచివారండి, నిజంగా చాలా మంచివారండి, ఎంత ప్రేమగా పలకరిస్తారండి. అందరితో నేను మంచి పని చేస్తే నన్ను శభాష్ అంటారండి. కొంతమంది అంటారు చూసా, మా అమ్మగారు చాలా మంచివారు పర్మిషన్ అంటుంది. ఈ అమ్మగారు చాలా మంచివారండి, అర్థమైంది, ఈ అయ్యగారు చాలా మంచివారండి ఎందుకంటారు కొంతమంది దగ్గర. ఒక బ్రాడ్ మైండెడ్నెస్ అనమాట. ఏముంది నాయన, వాడు పట్టుకుపోయేది లేదు, తీసుకొచ్చింది లేదు, అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. అందరినీ గౌరవిస్తే, కాస్త మంచి పేరు తెచ్చుకుంటే చనిపోయిన తర్వాత కూడా మన గురించి చెప్పుకుంటారయ్య అంటారు. అవునా కదా? సో కాయేన ఈ శరీరానికి చాలా విలువనిస్తున్నాడు భగవంతుడు. ఈ శరీరాన్ని తేలికగా తీసుకోవడం, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయటము, ఏది పడితే అది మాట్లాడడం, నోటి ద్వారా మాట్లాడడం, చెవుల ద్వారా వినటము, కళ్ళ ద్వారా చూడటము, ఏదో చేసుకుంటూ పాడు చేసుకోవటం కాదురా నాయనా. నిండు 100 ఏళ్ళు నువ్వు బ్రతుకు, ఈ యొక్క ఆయుష్ ఉన్నంత వరకు చక్కగా జీవి పెట్టుకొని నీ ఫోకస్ ఆత్మశుద్ధి మీద పెట్టు. కాయేన. నెక్స్ట్ ఏమన్నాడు? మనసా. మనసు కూడా ఆత్మశుద్ధి కోసమే.
మనసు ఏం చేస్తుంది? మనసు రకరకాల ఆలోచనల పుట్ట, ఆలోచనల ఫ్యాక్టరీ, కర్మాగారం, అలా ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. అందులో ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది? సైంటిస్టులు, ఈ మోటివేషనల్ స్పీకర్స్, మీరు వినండి. మోటివేషనల్ స్పీకర్స్ అని వినండి. అబౌట్ పాజిటివ్ థింకింగ్ సెషన్స్ అని గూగుల్లో కొట్టండి, చాట్ జీపీటీలో కొట్టండి, మీకు అన్ని వస్తాయి. ఏమిటి ఫోకస్ ఏంటి? మంచిగా ఆలోచించు, మంచిగా ఆలోచించు, పాజిటివ్ గా ఆలోచించు. కానీ ఎలాగ ఆలోచించాలో ఒక్క భగవంతుడు మాత్రమే చెప్తుంది. ఎవరికి తెలియదు. వాళ్ళు మంచిగా ఆలోచించండి అని చెప్తారు అంతే. కానీ ఏ విధంగా ఆలోచించాలి, దానికి ప్రాసెస్ ఏంటి ఎవరు చెప్పరు. అందుకని ఇక భగవంతుడు ఏమన్నా, మన్మనాభవ, నీ మనసుని నా మీద పెట్టు, నేను సర్వశక్తివంతుణ్ణి, శక్తిశాలిగా ఉంటాయి నీ ఆలోచనలు, నేను దివ్య గుణాల సాగరుణ్ణి, నీ యొక్క ఆలోచనలు కూడా శ్రేష్టంగా ఉంటాయి, గుణ సహితంగా ఉంటాయి, గుణరహితంగా ఉండవు, అందరినీ ప్రేమించే విధంగా ఉంటాయి. నా యొక్క గుణాలు, నా సంపద అంతా నీకు నేను ఇప్పుడు అర్పణ చేస్తున్నాను. అందుకని నీ మనసు ద్వారా నువ్వు కనెక్ట్ చేయి, మన్మనాభవ. మనసు కూడా దేనికంట? ఆత్మశుద్ధి. తర్వాత ఏమన్నాడు? బుద్ధ్యా అన్నాడు. బుద్ధిని కూడా నువ్వు ఆత్మశుద్ధి కోసం వాడుకోవాలి. బుద్ధి ద్వారా నిజంగా బుద్ధిని మనం పదును పెట్టుకుంటేనండి, కరెక్ట్ గా ఆ నాలెడ్జ్ అండర్స్టాండ్ చేసుకుంటే ఎవరిని అడగక్కర్లేదండి, ఎవరిని అడగక్కర్లేదు. సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, మిమ్మల్ని మీకు మీరే విమర్శించుకోవచ్చు. అందుకనే గీతలో ఏమన్నాడు? బ్లైండ్ గా నువ్వు నేను చెప్పింది కూడా ఒప్పుకోవద్దు. విమృశైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు అన్నాడు 18వ అధ్యాయంలో 63వ శ్లోకంలో. క్రిటికల్ గా ఎగ్జామిన్ చేయి. నేను చెప్పిన పాయింట్, ఇప్పటిదాకా నీవు చదువుకున్న పాయింట్, ఇప్పటిదాకా నీకేం తెలిసింది, ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, ఈ రెండింటిని క్రిటికల్ గా ఎగ్జామిన్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. యథేచ్ఛసి తథా కురు, యథా ఇచ్చ అసి తథా కురు. కురు అంటే చేసుకో. ఎంత నిష్పక్షంగా చెప్తున్నాడు చూడండి. ప్రతి ఒక్కరి యొక్క ఆధ్యాత్మికంగా చాలా హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి, సంస్కార పరివర్తన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జన్మలో కూడా సుఖ శాంతులతో ఉండాలి, పై జన్మలో కూడా అద్భుతంగా సత్యయుగంలో శ్రేష్టమైన జన్మలు పొందాలి. భగవంతుడి యొక్క ఆకాంక్ష, తండ్రి యొక్క పాత్ర కాబట్టి. పితా అహమస్య జగత అన్నాడు కదా, జగత్తులో ఉన్నటువంటి మనుష్యాత్మలందరికీ నేను ఒక్కడినే తండ్రిని అన్నాడు కదా. ఆ విధంగా ఆయన పాత్రను ఆయన చాలా బ్యూటిఫుల్ గా ఆయన నిర్వర్తిస్తున్నారు. కానీ బిడ్డగా మనం ఆ పాత్రని చక్కగా పరమాత్మకు సంతానముగా మనం ఆ పాత్రని మనం అర్థం చేసుకుని ఆ విధంగా పరమాత్మ పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తున్నామా? వారి మాటలకు ఏమాత్రమైన విలువనిస్తున్నామా? ఆయేన మనసా బుద్ధ్యా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? కేవల ఇంద్రియైరపి అన్నాడు. ఇంద్రియాలు నిన్ను మోసం చేస్తున్నాయి. ఈ రోజున ఇంద్రియాలకి నీవు బానిసైపోయావు. కళ్ళ ద్వారా ఏది చూడకూడదో అది చూస్తున్నావు, చెవుల ద్వారా ఏది వినకూడదో అది వింటున్నావు, కాళ్ళ ద్వారా ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళుతున్నావు, చేతుల ద్వారా ఏ పని చేయకూడదో ఆ పని చేస్తున్నావు. చూసారా? కేవల ఇంద్రియైరపి అన్నాడు. ఇంద్రియ సహితముగా ఇంద్రియాలు ప్రతి ఒక్కరికి కూడా, ఈ కళ్ళు నా కళ్ళు అన్నప్పుడు నేను ఎక్కడ చూడమంటే అక్కడే చూడాలి. నా చెవులు అన్నప్పుడు ఏది వినమంటే అదే వినాలి. నా నోరు అన్నప్పుడు, నా నాలుక అన్నప్పుడు ఏది తినమంటే అదే తినాలి, ఏది మాట్లాడమంటే అదే మాట్లాడాలి, ఎక్కడికి తీసుకొని వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఏదో వెళ్ళిపోయానండి, ఏదో పాడు పని అయిపోయిందండి, అయ్యయ్యో వెళ్ళకుండా ఉంటే బాగుండేదండి, ఆ మాట అనకుండా ఉంటే బాగుండేదండి, అది చూడకుండా ఉంటే బాగుండేదండి, ఆ మాట వినకుండా ఉంటే బాగుండేది అంటే ఈ రోజున ఇంద్రియాలు యజమాని అయినటువంటి ఆత్మని శాసిస్తున్నాయి. ఆత్మ యజమాని కాదు ఇప్పుడు ఈ రోజున, ఆత్మ బంట్రోతు. ఇంద్రియాలు యజమానులు, మనసు యజమాని, బుద్ధి యజమాని, దేహము యజమాని. ఇవన్నీ 23 ఉన్నాయి పదార్థాలు, తెలుసు కదా. 5 పంచతత్వాలతో కూడుకున్న కాయము అంటే శరీరము, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, మనసు బుద్ధి సంస్కారాలు. ఈ 23టికి ఆత్మ యజమాని అయితే ఈ 23 ఏం చేస్తున్నాయండి? ఆత్మని కొల్లబెట్టేస్తున్నాయి. ఆలోచించండి ఒక్కసారి, తీవ్రంగా ఆలోచించండి. నిజంగా యజమాని యొక్క హోదాలో నేనున్నానా? ఉన్నట్లయితే నా కళ్ళని నేను కాస్త అదుపాజ్ఞలో పెట్టుకోలేనా? నా చెవులని నేను కాస్త అదుపాజ్ఞలో పెట్టుకోలేనా? నా కాళ్ళని పిచ్చి పిచ్చిగా ఎటుపడితే అటు వెళ్ళిపోతానా నేను? నా చేతులతో పిచ్చి పిచ్చి పనులు చేస్తానా? అంటే ఇంద్రియాలకి నేను ఈ రోజున దాసుడినయ్యినాను. ఎందుకు? ఈ ఇంద్రియాలు నాకు సుఖాన్ని ఇస్తున్నాయి.
కానీ ఒక్కటి మనకు అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే, ఇంద్రియాల ద్వారా పొందే సుఖము అనిత్యము, అశాశ్వతము, క్షణికము, క్షణభంగురము, కొద్ది సమయం మాత్రమే ఇస్తుంది. తర్వాత మీకు దీర్ఘకాలము బాధల్ని ఇస్తుంది, అనారోగ్యాన్ని ఇస్తుంది, గొడవల్ని పెడుతుంది, చాలా ఇబ్బంది పెడుతుంది. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరేంద్రియైరపి. అయిపోయిందండి, రెండు పంక్తులు చెప్పేశాను. యోగిన కర్మ కుర్వంతి అన్నాడు అక్కడ. యోగి అనేవాడు ఇక్కడ చాలా ముఖ్యం. చెప్పాను కదా, భగవద్గీతలో రాజయోగము, యోగం అన్న పదాలు సుమారు 100 శ్లోకాల్లో మనకు కనబడతాయి. 93 శ్లోకాలు ప్రిసైజ్ గా. అర్థమైంది. ఇక్కడ ఏమన్నాడు, యోగి అనేవాడు ఏం చేస్తాడు, వీటన్నిటినీ కూడా కంట్రోల్లో పెట్టుకుని కర్మ కుర్వంతి. కర్మ కుర్వంతి అంటే చేస్తాడు. కర్మ అంటే మనం చేసే దైనందిన జీవితంలో మన కర్మలు, పొట్ట పోషణ చేసుకోవడం, ఉద్యోగం, వ్యాపారం, ఏదైతే మనం చేస్తున్నామో ఈ కర్మలన్నిటినీ కూడా చేస్తాడు. కర్మ కుర్వంతి యోగిన కర్మ కుర్వంతి. ఏ విధంగా చేస్తాడంట, సంగం త్యక్త్వా అన్నాడు. ఇక్కడ వచ్చింది మన కర్మ ఫలితాన్ని విడిచిపెట్టి. సంగం అంటే ఆసక్తి, ఆసక్తిని త్యక్త్వా అంటే విడిచిపెట్టి. ఇది 5వ అధ్యాయంలో 11వ శ్లోకం. 5వ అధ్యాయంలో 10వ శ్లోకంలో కూడా ఉందండి సంగం త్యక్త్వా. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః. సంగం త్యక్త్వా అంటే ఆసక్తి. దేని మీద ఆసక్తి, కర్మల యొక్క ఫలితం మీద ఆసక్తి. అదేవిధంగా 2వ అధ్యాయం 48వ శ్లోకంలో కూడా వస్తుంది సంగం త్యక్త్వా యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా అని వస్తుంది అక్కడ కూడా. అదేవిధంగా 18వ అధ్యాయంలోని 9వ శ్లోకంలో కూడా వస్తుంది కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున. అర్థమైందండి, సంగం త్యక్త్వా ఫలం చైవ. ఈ విధంగా 4 శ్లోకాలు సంగం త్యక్త్వా, సంగం త్యక్త్వా. ఈ యొక్క సాంగత్యము, దేని యొక్క సాంగత్యము, కర్మ యొక్క ఫలితం యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టురా నాయనా. ఈ ఒక్క జన్మ కర్మలు, ఈ భౌతిక లౌకిక కర్మల్లో కూరుకుపోవద్దు. నీ యొక్క ఎప్పుడు కూడా నువ్వు యోగిగా ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయి ఉండి నిరంతరము ఆత్మశుద్ధి మీద నీ యొక్క ఫోకస్ ఉండాలి. ఎందుకంటే ఏ క్షణాన్నైనా నువ్వు శరీరాన్ని విడిచిపెడతావు. ఏ క్షణమైనా శరీరం విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది, నువ్వు రిస్కులో పడుతున్నావు. నీ యొక్క లోయర్ ప్రయారిటీస్, చిన్న చిన్న విషయాలు నీకు ప్రయారిటీ పెట్టుకుని అసలైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ ప్రయారిటీని నీవు చాలా తేలికగా తీసుకుంటున్నావు, విస్మరిస్తున్నావు అని భగవంతుడు ఆ విధంగా చెప్తున్నాడండి. అర్థమైంది. ఒకసారి శ్లోకాన్ని వినండి. ఇది ఇందులో ఉన్నటువంటి గూఢతత్వం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా. ఆఖరి పదం చెప్పాను కదా, ఆత్మశుద్ధయే. ఆత్మశుద్ధి అనేదే చాలా హయ్యెస్ట్ పురుషార్థం అన్నమాట. ఇది కాని చేసుకున్నవాడు ఇక్కడ ఈ ప్రపంచంలో 1,00,000 కోట్లు ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎందుకంటే ఈ 1,00,000 కోట్లు ఉన్నవాడు కూడా చనిపోతే ఒక్క పైసా కూడా తను కూడా తీసుకుని వెళ్ళలేడు. కానీ ఇక్కడ ఆత్మశుద్ధి చేసుకున్నవాడు ఈ జన్మలో బ్రహ్మాండంగా ఉంటాడు. తదుపరి అరకల్పము సత్య త్రేతాయుగాల్లో ఒక భాగ్యాలతో కూడుకున్నటువంటి సౌఖ్యంగా ఉన్నటువంటి సుఖశాంతులతో ఉన్నటువంటి జన్మలను, శ్రేష్టమైన జన్మలను స్వర్గం అనబడేటువంటి సత్య త్రేతాయుగాల్లో పొందుతాడు. ఇదండి ఈ శ్లోకంలో తత్వము. ఇప్పుడు మనము భాష్యకారులు ఈ శ్లోకం గురించి ఏం రాశారో ఒకసారి తెలుసుకొని ఈ యొక్క ఎపిసోడ్ ని మనం సంపన్నం చేసుకుందాం. 5వ అధ్యాయంలోని 11వ శ్లోకం. ఒకసారి జాగ్రత్తగా వినండి, పుస్తకం చదువుతున్నాను. కర్మయోగులు. కర్మయోగం అనేది కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. యోగము, కర్మ చేసినప్పుడు యోగంతో చేయాలి. అంటే ఆత్మిక స్థితిలో పరమాత్మ యొక్క స్మృతిలో, అది అంటే పరమాత్మకు స్మృతి వచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు చూసారా. భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కర్మ చేస్తాం. తప్పుడు కర్మలు చేయమన్నమాట. భగవంతునికి ఇష్టపడే కర్మలు చేస్తాం. భగవంతుడు చాలా ఖుషి ఫీల్ అవుతాడనమాట. నా యొక్క యజ్ఞాన్ని ఈ విధంగా సమర్థించే కర్మలు చేస్తున్నాడు నా బిడ్డ అని మనకి ఇంకా శక్తులు ఇస్తాడు, ఇంకా మన దివ్యత్వాన్ని, తేజమయాన్ని మనకి ఇస్తాడనమాట. బాగా చాలా అద్భుతంగా మనం తయారు చేస్తాడు. కర్మయోగులు మమతాశక్తి రహితులై. మమత అంటే దేని మీద మమత, కర్మ ఫలితం మీద మమత. మమతాశక్తి రహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు. ఇక్కడ ఆత్మశుద్ధి అనే దానికి ఏమన్నారు ఇక్కడ భాష్యకారులు, అంతఃకరణ శుద్ధికై వాళ్ళు ఆచరిస్తారు.
ఇవన్నీ కూడా శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియాలు, ఇవేనండి ఆపరేటర్స్. దీన్ని మనం ఫోకస్ ఏం చేయాలి? ఇప్పుడు భగవంతుడి ఆదేశము, డైరెక్షన్, ఆజ్ఞ ఏంటండి? ఇన్స్ట్రక్షన్ ఏంటి? కేవలం యూజ్ ఆల్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ టు ప్యూరిఫై యువర్ సెల్ఫ్ అంటున్నారు. అర్థమైందండి? ఇది ఈ యొక్క ఎపిసోడ్. ఈ యొక్క విషయంతో మనం ఈ యొక్క చర్చని మనం ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్ లో మరొక శ్లోకాన్ని తీసుకుందాం. అందులో లోతైన తత్వాన్ని చాలా సులభంగా అర్థమయ్యేలాగా మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ శ్రీనాథ్ గారు ఈరోజు 239వ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో తాత్విక రహస్యాలను కొన్నింటిని విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.